అటవీశాఖ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ, వారి అనుచరులు దాడి చేశారని ఆరోపణ. సమస్యల వలయంలో తోగరిచేడు గ్రామంలోని న్యూ కాలనీ, బేతంచెర్ల హుసేనాపురం గ్రామంలో వైభవంగా ఎల్లమ్మ, గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ, హాజరైన ఎంపీపీ, వైసీపీ నాయకులు. బేతంచెర్ల వైభవంగా మద్దిలేటి నరసింహస్వామి కళ్యాణం. నంద్యాల జిల్లా శ్రీ గణేశ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా సమావేశంలో కరపత్రాల ఆవిష్కరణ. శ్రీశైలంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. హుసేనాపురం గ్రామంలో ఉత్సవాలకు హాజరైన ఎంపీపీ, వైసీపీ నాయకులకు గ్రామస్తులు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50,000 పరిహారమివ్వాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి. మంగళవారం రోజు రాత్రి 10 గంటల సమయంలో మార్కావూరు దగ్గర పరిధిలోని నక్కన్ రేంజ్ పరిధి బీటీ స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు 2 బీట్ ఆఫీసర్లు, డ్రైవర్ పెట్రోలింగ్ చేయొచ్చు చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయొచ్చుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని, వీధిలో ఉన్న డ్రైవర్ని కొట్టి, మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ని వాళ్ళు స్వాధీనపరచుకొని సయాన ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెంటలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు 30 మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు 2 గంటల వరకు కొట్టి మరియు గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకీ టాగులు, గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్, సెల్ ఫోన్లు, పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు 2 గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు. ఈ విధంగా అటవీ ఉద్యోగులు విధి నిర్వహణగా ఒక గౌరవ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా శాఖ ఏపీజేఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని వెంబడే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి వారి మీద వెంబడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ఓ మార్కాపూర్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎట్లా ఎలా రోడ్డు మీదకి ఏదో ఫోటో ఇస్తున్నాడు. 10th క్లాస్ చదువుతున్నా. తొగర్చిలో మా పడింది. ఇలా మా బట్టలు బురదవుతున్నాయి. అంటే బాడీకి లేట్ అవుతున్నాయి.
జబ్బు అయిందని పోలేకపోతున్నాం మేము. రోడ్లు సరిగ్గా లేవు, మాకు కష్టంగా ఉంది. యా స్కూలు? తొగర్చుడు తొగర్చుడు పాణ్యం మండలం. పాణ్యమ్మ. మాట్లాడు ఏం చేస్తా ఏంటికి ఆడ బుడద ఏంటి? ఆడ బుడ్డ అయిందని ఇలా కాదు. అవునా? ఓకే. నా పేరు నాలకమ్మ. మాకు పాణ్యం మండలం తెచ్చిడి గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు ఇది లైట్లు అని వేస్తామంటున్నారు, పలకకుండా. ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లే. ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాణ్యం మండలం అంటున్నారు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని అడుగుతున్నాం. నా పేరు ఉస్మాన్. నేను తోర్చి గ్రామం పాణ్యం మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్. మాది తోర్చిడి గ్రామం నుంచి పుసుడు దాకు కాలనీ ఇచ్చినారు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే జీవనం ఉంటున్నాం సార్. ఏ పార్టీ వచ్చినా, ఏ అధికారులు వచ్చినా ఊరికే చేస్తామంటున్నారు, కానీ వచ్చి ఊరికే చూసి తొంగిపోతున్నారు. వచ్చిన గ్రామ పెద్దలు కానీ అధికారులు కానీ ఊరికే వాళ్ళ దృష్టికి తీసుకుపోతా మా కాడ ఊరికే దృష్టిలో పెడతారు అంటున్నారు, కానీ వాళ్ళకు ఊరికే పై అధికారులకు అందజేయలేకపోతున్నారు. వాళ్ళు వేసుకోలేకపోతున్నారు. మాకు సీసీ రోడ్లు విద్యుత్ స్తంభాలు ఏమంటే ఏం లేకపోతున్నారు. ఏం తాగునీటి సమస్యలు అయితే చెప్పుకోనికి లేవు. మార్చి వచ్చే తాలకు మాకు ఏప్రిల్ మార్చి వచ్చే తాలకు పూర ఇబ్బంది అవుతుంది. ఎండలకాలం వచ్చిందనుకో తాగనికే లేదు. కొద్దిగా పరిష్కారం చేయాలంటే ఊరికే ఒక్కరోజు వారంలో ఒక్కరోజే ఇస్తున్నారు. బండ్లు తీసుకుపోయి చార్జ్ వస్తున్నాం సార్. గట్టిగా విద్యార్థుల దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఊరికే జిల్లాధికారులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, కానీ ఇప్పుడున్న సర్పంచ్ వాళ్ళ నామకరణానికి మాట్లాడి వాళ్ళని తూర్పు మంత్రంగా పంపించేస్తున్నారు. జిల్లాధికారులు ఎంతమంది వచ్చినా కానీ ఊరికే ఈ వెరిఫికేషన్ ఆ వెరిఫికేషన్ వాళ్ళ కాడికి తీసుకుపోతున్నారు, కానీ మాకు ఎటువంటి పనిముట్లు కానీ ఏమి చూస్తున్నారు, పోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లే. కాలనీలో మాకు రోడ్లు మురికి కాలువలు వాన వర్షం అనేది పోకుండా నిలబడిపోయినాయి. మాకు దోమలు, పాములు అన్నీ వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచినీళ్ళకి పోవాలంటే మాకు పోలేకుండా ఈ మురికి కాలువ నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్న అధికారులను. మండలం తొగర్చేడు గ్రామం సార్, పాణ్యం మండలము. ఇక్కడ వర్షాలు పడి నీళ్లు నిలబడి విషజ్వరాలతో పాములు, తేళ్ళు అన్నీ తిరుగుతాయి. బడికి పోయి పిల్లలకు ఇబ్బంది ఉంది. బయటికి రాని కూడా కష్టంగా ఉంది సార్. నాకు దయించి మాకు ఏదైనా వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాం. పెడితే ఎవరు వస్తున్నారు, చూసినారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది సార్. రోడ్డు ఎన్నో సార్. గతంలో ఎవరికి పిటిషన్ ఇచ్చినారు? నంద్యాల డిపి మేడం వచ్చింది, ఎంఆర్ఓ వచ్చినారు, అందరు సార్ వాళ్ళు వచ్చి చూసిపోయినారు. ఏదో పైకి పంపిస్తాము చేస్తాం లేదన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు, సొంతం లేదు, ఏం లేదు. మాకు ఏదో న్యాయం కూర్చోమని కోరుతున్నాం మేము.
దండాలంటే దండాలు పైన సామాలకు ఆయన పానీ కొట్టాయా నమస్కారం. అటువంటి ఇది రావాలా
ఇంట్లో సమావేశం అయిన తర్వాత సమావేశం అందరికీ జై శ్రీరామ్, జై గణేష. 2025 సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈసారి మన రాష్ట్రంలో వచ్చే మార్పు ఏమంటే, మనకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పడింది. రాష్ట్రానికి అనుబంధంగా జిల్లాలు, జిల్లాలకు అనుబంధంగా తాలూకాలు, తాలూకాలకు అనుబంధంగా మండలాలు, ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఏ సమస్య వచ్చినా ఆ స్థాయిలో పరిష్కరించడానికి మనకు కొత్త కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలిసి ఈసారి హిందూ సమాజం షరతులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, క్యూఆర్ కోడ్లు, జీపీఎస్ సర్వేలు ఇవన్నీ ఏం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా ఎక్కడైతే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామో వాటి వివరాలు, ఏ రోజు నిమజ్జనం, సాంస్కృతిక కార్యక్రమాలు, విగ్రహం ఎత్తు, వీటి వివరాలతో సింగిల్ విండో ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్లకు ఒకసారి సబ్మిట్ చేస్తే వినాయక చవితి కార్యక్రమం సజావుగా జరుపుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉన్న వినాయక భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ జిల్లా తరఫున మనం హామీ ఇస్తున్నాం. ఏదైనా సమస్యలు వచ్చే జిల్లా ఉంది, జిల్లాకు సమస్యలు వచ్చే మనకు రాష్ట్రం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం సహకారంతో, ప్రభుత్వ అధికారులు మనకు వ్యతిరేకం కాదు, వారి సహకారంతో ఈ కార్యక్రమాలను సంతోషంగా జరుపుకుందాం. ఆధ్యాత్మిక భావనతో, దైవ చింతనతో సంతోషంగా జరుపుకుందాం. విగ్రహాలు పెట్టే స్థలం కావచ్చు, అక్కడ కరెంట్ ఏర్పాట్లు కావచ్చు, నిమజ్జనం రోజు కావచ్చు, ఊరేగింపులో నిమజ్జనం చేసే ప్రదేశంలో నీటి దగ్గర కావచ్చు, చాలా జాగ్రత్తలతో ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ వినాయక చవితిని ఆనందంగా జరుపుకుందాం. అందరూ ఆనందంగా ఇళ్లకు వెళ్దాం. ఈ 2025 సంవత్సరం వినాయక చవితి ఒక కొత్త రూపంలో ఈ పెద్దల ఆధ్వర్యంలో సహకారంతో మనం వినాయక పండుగ చేసుకుంటాం. అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. వందనాలు. గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు జరుపుకున్న 31వ తేదీన నిమజ్జనానికి 3 రకాల ప్లేస్ని అనుకున్నారు. ప్రధానంగా మనం చెరువుపట్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు స్టేట్ నుంచి రావటం జరిగింది. వాటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందిగా మండప నిర్వాహకులందరినీ కోరుతున్నా. అందరూ కూడా ఉదయం రాత్రి మండపంలో సామూహికంగా హారతి ఇవ్వాలి ఒకటి. అదేవిధంగా మండపం దగ్గర భజనలు, సంకీర్తనలు, హరికథలు, కోలాటలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే మండపాల వద్ద 24 గంటలు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్లాస్టిక్ అలంకరణలు మానుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరించేటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కుటుంబంలోని అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా చేయాలి. ఆ తర్వాత వాహనాన్ని మనం ఏ రూట్ అయితే ఇచ్చామో ఆ రూట్లోనే నడుపుతూ వాటి వెంట భజన మరియు సంకీర్తనలు చేస్తూ మంచి భక్తిభావంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ నిమజ్జనం రోజున కానీ మండపాల దగ్గర కానీ మద్యపానీయాలు సేవించి అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి నియమాన్ని కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైనా పిల్లలను తీసుకెళ్ళినట్లయితే పిల్లల జోబులో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లను జోబులో ఉంచి మనం పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మండపాల దగ్గర అశ్లీల వేషాలు, నృత్యాలు, గీతాలు ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గణేష మహోత్సవం కులమతాలని అతీతంగా సమరసతో జరుపుకోవాలి అనేటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులని వాడడాన్ని నిషేధించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మండపాల నిర్వాహకులు ఈ సూచనలు గమనిస్తూ మనం గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.
సుధాకర్ సార్ రాఘవ भारत माता की जय। भारत माता की जय। जय गणेशा, जय गणेशा, जय गणेशा, जय जय गणेशा। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। గణేశ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టుకు వచ్చి ఈ ప్రాజెక్ట్ లో 3 జిల్లాలు కవర్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు. దాదాపు ఐటీడీఏలో ఉన్నటువంటి 30,000 మంది ఎస్టీస్ ఇక్కడ ఈ ఐటీడీఏలో ఉపయోగం పొందడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఐటీడీఏలో గాని ట్రైబల్ హాస్టల్స్ లో గాని లేదా జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గాని ఎక్కడ ఒక సంక్షేమం గాని అభివృద్ధి గాని జరగకుండా రాష్ట్రమంతా అతలాపుతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీడీఎల్ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని, ఐటీడీఎల్లో ఖచ్చితంగా ఐఏఎస్లు గాని గ్రూప్ 1 ఆఫీసర్స్ గాని పీఓలుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు గాని సౌకర్యాలు గాని గిరిజనులకు కలిగించాలి. అలాగే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే మనం ఇంత పూర్వం అభివృద్ధి సంక్షేమాలు చేసేవాళ్లమో 14-19 అవి కొనసాగిస్తూ వెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది అనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడ మా డైరెక్టర్ గారితో, మా కలెక్టర్ గారితో, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా ఐటీడీఏ పీఓ గారు మొత్తం
మా పెద్దలందరితో కూడా కూర్చొని ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మనం ఈ ఒక సంవత్సర కాలంలోనే ఐటీడీ ఎలా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి చెంచూస్ కి అవసరమైనటువంటి ఇల్లు గాని, ఉండడానికి లైవ్లీహుడ్స్ గాని, తాగడానికి మంచినీళ్లు గాని ఇవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. రేపు ఈ గిరిజన ఉత్పత్తుల మార్కెట్ కి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసా విషయం. రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే బజార్లు ఏర్పాటు చేసుకుని ఒక 15-16 కుటుంబాలకి అక్కడ ఆధారం అవుతుంది. అలాగే అక్కడ మొత్తం ఎక్కడైతే ట్రైబల్ ఉత్పత్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ట్రైబల్ బజార్ అని ప్రతి ఐటీడీఏకి ₹1 కోటి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అవి టోటల్ గా మనం 7 శాంక్షన్ చేసుకున్నాం. మొత్తం 7లో 1 శ్రీశైలంలో ఇప్పుడు మనం కట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు దానికి శంకుస్థాపన చేస్తాం శ్రీశైలంలో. అలాగే ఆత్మకూరులో 1500 మంది మహిళా సంఘ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం అంతా గిరిజనులే అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ నన్నారా జ్యూస్ ఏదైతే ఉందో తయారు చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్, అంటే అక్కడ చిన్న కుటీర పరిశ్రమ టైప్ లో పెడుతున్నాం. దానితో అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 1500 కుటుంబాలు కూడా జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందని అదొక ప్రాజెక్ట్ పెడుతున్నాం. కాబట్టి రేపు ఈ 2 కూడా మనం చేస్తాం. ముందు జిల్లా ఏ విధంగా ఉంది, జిల్లాలో ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చేయడంతో, ఎందుకంటే కలెక్టర్ గారు నాకైతే పూర్వం నుంచి తెలుసు, కలెక్టర్ గారు ఆ మార్గాల్లో చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా తెలివైన మంచి ఎమ్మెల్యేలు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న ఒక మంచి జిల్లా ఈ జిల్లా. కాబట్టి జిల్లాలో ఇక్కడ ఐటీడీ పీఓ గారు కూడా యువకుడు, అందరితో కలిసి చక్కగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెంచూస్నే మనం ఎలా అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా వస్తుంది, ఏ విధంగా అయితే రోడ్లు వేసుకుంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది రాదు, ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనందరికీ కూడా తెలుసు, శ్రీశైలం అనగానే ఆ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి ఉన్నటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో 2 పీఠాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీశైలంలో ఈరోజు ఇక్కడ యువ గారు కూడా ఉన్నారు. అక్కడ కూడా కొన్ని గిరిజన కుటుంబాలకి షాపులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాటి సంఖ్య పెంచమని కూడా యువ గారికి చెప్పాం. ఆయన కూడా మీటింగ్ పెట్టుకుని వాటిని కూడా చేస్తారు. అయితే అక్కడ గిరిజనులకి మినిమం ప్రైస్ తో ఇస్తే వాళ్ళు బ్రతకడానికి బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అందరూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా. కాబట్టి మినిమం దీంతో వాళ్ళకి ఇచ్చి బ్రతకడానికి ఒక సహాయం, ఎందుకంటే గిరిజన ఉత్పత్తులు పైనుండి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకడం కూడా చేస్తున్నారు. దాదాపు మనం ₹10 కోట్లతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే రోడ్స్ కూడా, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా గత సంవత్సరంలో ఏమీ జరగలేదు. మనకి గత 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో అక్కడతో ఉండిపోయింది. కాబట్టి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా ఇక్కడ మళ్లీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అంటే ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయో అవి 100 రోజులు మాత్రమే ఉంటున్నాయి. వాటిని పెంచమని ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవి 180 రోజులు చేయడానికి అన్ని రకాలుగా మనం ప్రతిపాదన తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీశైలం అనగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లైవ్లీహుడ్ లో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా జీవనోపాధి కలిగించి ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా, అంటే ఈరోజు మనం బ్రతకడానికి అవకాశం, వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించడానికి ఇవన్నీ కూడా ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజనులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి గిరిజనులకు ఈరోజు చాలా రకాలుగా ఎన్నాళ్ళ నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి
వెయిట్ చేస్తున్నటువంటి 100 కుటుంబాలకి, గిరిజన కుటుంబాలకి ఈరోజు మనం అన్నదాత సుఖీభావ ఇవ్వగలిగాము అనంటే జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ చక్కగా 100 కుటుంబాలకు కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ వచ్చింది, ఆర్ఓఆర్ఎఫ్ ద్వారా జరిగాయి. అలా ఇంకా మరికొన్ని కుటుంబాలకు కూడా చెయ్యాలని ప్రతిపాదనలు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా గిరిజనులు ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా? ఒక అద్భుతమైన పథకం. వ్యాపారం చేసుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలన్నా, లేదా చదువుకోవడానికి వెళ్లాలన్న పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు. అలాగే దైవ దర్శనానికి వెళ్లాలి అన్నా, లేదనుకుంటే ఏదో పని మీద వెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక అద్భుతమైనటువంటి చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ కూలి చేసి నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు, ఖచ్చితంగా ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి. కాబట్టి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన వరం. ఇంతకంటే పరిపాలన, ఇంతకంటే విజనరీ ఉన్న లీడర్ ప్రపంచంలోనే ఎవరు లేరు, మా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఎవరైనా ఆయన మీద గాని కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోళ్ళు. ఖచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్ గా చెప్పగలను. మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు జాలి కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనకు పెద్దగా మాట్లాడుకోవడం తప్పది, పాపం. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు, ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. ఆటో కార్మికులు మేము ప్రధాన పడమని కామెంట్ అందరూ ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు గాని, ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా వస్తున్నారు, ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బులు ఉంటాయి, మిగులుతాయి. కాబట్టి ఆటో కార్మికులకు ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు. ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాది, ఖచ్చితంగా ఆదుకుంటాం. సార్ ఓకే సార్ బాబాయ్ మమ్మల్ని పడదేమను ఇది ఇది కళ్ళ కూర్చున్నాం, ఇది మళ్ళీ పక్కన
మమ్మల్ని కొడతారా? ఓకే సార్. ఒక్క నిమిషం ఒక్కొక్కరు. చక్రాన్నం అందరికి ఇస్తారా లేదా? ఓకే సార్. గత 15 రోజుల నుండి వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పంట చేను దెబ్బలు తిన్నాయి, తక్కువ జలమైనది. రైతుల మీద ప్రభుత్వం కనిపించి మాకు ఎకరాకు 30,000 సాయం చేయాలని గవర్నమెంట్ మనం కోరుతున్నాము. ఎన్నికల్లో ఎకరా 75 సెంట్లు పంట దెబ్బతిన్నది. ప్రభుత్వాలు కనికరించి రైతుకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎన్ని ఎకరాలు? మీ పేరు చెప్పి. నా పేరు పత్తి వేసినాను. పత్తి పంట దెబ్బతినింది. తిరణకల గ్రామము 15 రోజుల నుంచి వర్షాలు పడడం వలన పత్తి పంట బాగా దెబ్బతిన్నది. మాకు ఏమైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు మహబూబ్ బాషా, పాలకుర్తిని. నేను 3 ఎకరాలు పత్తి వేసినాను. 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల మా చేనులు పత్తి చేనులు కన్నిగా ఎర్రగైపోయి కన్నిగా పోయింది. ఎకరాకి ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకి 30,000 వేయాలని కలెక్టర్ నుంచి కోరుతున్నాము. ప్రభుత్వం వచ్చి సర్వే చేయించి కానీ మాకు ఎకరాకి 30,000 వేయాలని గవర్నమెంట్కి కోరుతున్నాము. నా పేరు బాబు. నా పేరు రవీంద్రబాబు. నేను పత్తి పంట 2 ఎకరాలు వేసినాను. నా పంట వచ్చేసి మొత్తము 15 రోజులు వర్షం కురవడం వల్ల మొత్తం నాశనమైంది. ఈ ప్రభుత్వము ఎకరాకి 30,000 తీరుగా సాయం చేయాలని కోరుతున్నాం. మాది తిరణకల గ్రామం సార్. మాది పేలకుర్తిలో పొలం ఉండదు. మాకు సంగనోటు పెట్టుబడి పెట్టామే, లక్షలు పెట్టుబడి పెట్టినా మాకు ఏమీ అసలు కన్నీగా నాశనం అయిపోయినాము. అసలు ఇంత దెబ్బలు ఆగుతావు అనుకోలేదు మేము. చాలా భారీ వర్షాలు పడేదే. చాలా బంగారు కుదిపెట్టి అప్పులు చేసి పెట్టినాం సార్. ఏదో మాకు కలెక్టర్ గారు వచ్చి కొంచెం మాకు సహకరించి ఎంఆర్ఓ గారు వచ్చి చూసిపోయి కలెక్టర్ గారికి కొంచెం చెప్పుకుంటే ఏదో మాకు ఇంత పంట నష్టం అన్న వస్తేట్లు చేయాలి సార్. ఎకరాకు ఒక 30,000 40,000 వస్తేట్లు చేస్తే బాగుంటుంది సార్. మాము లేకుంటే మాకు కన్నీగా ఇంకా మందు దాగి చచ్చిపోయేకి తయారవుతాం సార్. కొంచెం సహకరియాలి సార్. అటవీశాఖ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ, వారి అనుచరులు దాడి చేశారని ఆరోపణ. సమస్యల వలయంలో తోగరిచేడు గ్రామంలోని న్యూ కాలనీ, బేతంచెర్ల హుసేనాపురం గ్రామంలో వైభవంగా ఎల్లమ్మ, గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ, హాజరైన ఎంపీపీ, వైసీపీ నాయకులు. బేతంచెర్ల వైభవంగా మద్దిలేటి నరసింహస్వామి కళ్యాణం. నంద్యాల జిల్లా శ్రీ గణేశ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా సమావేశంలో కరపత్రాల ఆవిష్కరణ. శ్రీశైలంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. హుసేనాపురం గ్రామంలో ఉత్సవాలకు హాజరైన ఎంపీపీ, వైసీపీ నాయకులకు గ్రామస్తులు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50,000 పరిహారమివ్వాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి.